మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము యజమానుడు. ప్రియులారా, విస్తారమైన ఆజ్ఞలతో ఒక దేశం మొత్తాన్ని మార్చడం కంటే ఇతరులను ప్రభావితం చేసేలా వ్యక్తులను మార్చడమే ఎల్లప్పుడూ దేవుని ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు వారి బానిసలు క్రైస్తవులయ్యారు గనక వారిని వదిలేయాలని లేక స్వతంత్రుల్ని చేయాలని దేవుడు విశ్వాసులను ఆదేశించలేదు. ఆ ఆజ్ఞ అవిశ్వాస లోకానికి ఎంతో శక్తివంతమని మనం భావించిన దేవుడు మాత్రం వారిని అలా ఆదేశించలేదు. ప్రియులారా, ఏది ఏమైనా యేసుక్రీస్తును తమ జీవితాల్లో ప్రభువుగా స్వీకరించిన వారందరికీ ముఖ్యమైన పాఠాలు నేర్పడానికే దేవుడు అలాంటి సంస్కృతులను ఎన్నుకున్నాడు. ప్రియులారా, మన యజమాని లేక ప్రభు తన స్వంత దాసుల పట్ల న్యాయముగా మర్యాదగానే కాకుండా ప్రేమ సహనం కనికరముతో వ్యవహరించినట్లే మనం కూడా మన ఆధీనములో వారి పట్ల వ్యవహరించాలని యజమాని అనగా బానిస దాసుడు సంబంధము ద్వారా దేవుడు మనకు నేర్పించాలని కోరుతున్నాడు. ప్రియులారా, మనం విలువ పెట్టి కొనబడిన వారమని గుర్తు చేసుకోవడం కంటే కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసే నెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు అని యేసు పలికిన మాట అనేకుల గొప్ప పరిణామానికి దారితీసింది. కనుక మన సొంతమంటూ ఏదీ ఉండదు. పరలోకములోని తన యజమానిని మహిమపరచాల్సిన బాధ్యత మనదే. ప్రియులారా, బానిస ఒకరి స్వంతం గనుక తన యజమానిని సేవించి సంతోషపరచడం తప్ప అందరికీ అతనికి మరీ హక్కు లేదు. దేవుని బిడ్డలారా, ఏది స్వంతం చేసుకోకుండా మన యజమాని పట్ల ప్రభు భక్తిని కనబరుచుకోవడం విశ్వాసికి ఆశీర్వాదం. యేసు ప్రభువారు స్వయానంగా మనిషిగా మారి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక సేవకునిగా అతి దిగువ స్థానాన్ని కూడా చేపట్టారు. ప్రియులారా, ప్రభు నడిచిన బాట నుండి మనల్ని మనం మినహాయించుకోగలమా? లేక ఒకవేళ మనకు బానిసలు లేకపోయినా మనకు చెరలోకములో యజమాని ఉన్నాడని, మనకు పరలోకములో యజమానుడు ఉన్నాడని గ్రహించి అసమాన అన్యాయ లోకంలో ఆయన్ని సేవించడానికి ఆదేశింపబడ్డామని గుర్తు చేయాలి. ప్రియులారా, ప్రభువా నేనేమి చేయాలి అని తన విశ్వాస హృదయం నుండి పౌలు పలికిన మొదటి మాటలను గుర్తు చేసుకుంటే అతని మాటలు గొప్ప ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. ఇవి తన యజమానితో పలికిన దాసుని మాటలు. ప్రియ ప్రభువా, నీవు కోరుకుంది నేను చేస్తాను, నీవు వెళ్ళుమన్న చోటికి నేను వెళ్తాను అని మన ప్రభువును నమ్మి చెప్పకముందే అనేకులు క్రైస్తవ జీవితంలో ఎక్కువ కాలం గడిపారు. దేవుని బిడ్డలారా, శిష్యత్వానికి ప్రాథమిక రుజువు విధేయత అని యేసు ప్రభువారు శిలువ మరణానికి ముందు శిష్యులకు గురి చేశారు. మనం యేసుక్రీస్తు ప్రభు దాసులం కనుక సేవకునికి చిహ్నం విధేయత. అట్టి విధేయతతో మరిన్ని ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. రాత్రంతా కాపాడారు. ఉదయం లేచి మేము స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. మా ప్రతి బలహీనతను విడుదలనివ్వండి నాయన. నేటి మా పనులలో, ప్రయాణాలలో, పరిచర్యలు తోడుగా ఉండండి తండ్రి. ఎంతోమంది ప్రభువా నాయన రక్షణ లేక నశించిపోతుండగా వారందరికీ సంపూర్ణ రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలు దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయమని తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు దీవించండి. ఈరోజు ఇంటర్మీడియట్
నాయన ఇదిగో తండ్రి, మరి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభించబడుతున్నాయి. ఇది మొదలుకొని తండ్రి వారి ఎగ్జామ్స్ అన్నింటిలో మీరు తోడుగా నడిపించండి. దిన దీవెనలతో మమ్మల్ని నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.